నమస్తే ఫ్రెండ్స్, నేను మనీ నీలపూజ. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో రాయచోటి వీరభద్రస్వామి టెంపుల్. శ్రీ రాచవేటి వీరభద్రస్వామి వారి ఆలయం సంక్షిప్త సంస్థల పురాణం ప్రకారం పరమశివుని జటాజూటం నుండి ఆవిర్భవించిన ప్రళయకాల వీరభద్రుడు శివుని ఆజ్ఞ మేరకు దక్ష యాగయజ్ఞం ధ్వంసం చేయడానికి గావించినటువంటి దక్ష సంహారమునర్చి తన కర్తవ్యం ముగియగానే భూలోకంలో ఉన్న పరమేశ్వరుని పుణ్యక్షేత్రాల నీటిని దర్శించుకుంటూ చివరకు మహిమాన్వితమైనటువంటి మాండవీయ మహాముని తపోబలముచే పునీతమైన ఈ మాండవీయ నదీ తీరమున వెలిసినటువంటి భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి అర్చా విగ్రహమూర్తిగా అవతారం సమాప్తి పొందడం. అందుచే పురాణ పురుషుడైన శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయం అన్నిటికంటే దివ్యక్షేత్రమైనటువంటి మూలస్థానమైనటువంటి ప్రసిద్ధి పొందినటువంటి రాజాది రాజులందరూ విడిది చేసినటువంటి స్వామివారికి వారి ఖడ్గములను అర్పించినటువంటి శ్రీ వీరభద్రస్వామి టెంపుల్. ఈ వీరభద్రస్వామి రాచరాయుడిగా పేరుగాంచాడు. అందుచే ఈ ప్రాంతము రాచవీడుగా పేరుగాంచి కాలాంతరమున రాయచోటిగా నామాంతరము రూపొందింది. ఇప్పటికీ కన్నడ భక్తులు ఈ గ్రామమును రాచోటి అని గమనించవలసిన విషయం. ఈ విధంగా ప్రాచీన కాలమునందే కొలువై వెలిసిన శ్రీ రాచవీటి వీరభద్రస్వామి వారికి నేడు కనిపించుచున్న ఆలయ నిర్మాణంలో మునుపు 8వ శతాబ్దం నుండి 11వ శతాబ్దము వరకు అంటే కాకతీయ గణపతి దేవుడు, తదుపరి శ్రీకృష్ణదేవరాయలు ఇత్యాది రాజులు ఎల్లరూ ఆయా కాలముల యందు ఆలయ పునర్నిర్మాణం జీర్ణోద్ధరణం కావించింది. వీరభద్రస్వామి వారు విశేషించి వీరశైవులకు విలవేల్పుగా వెలిసిన ఈ దివ్యక్షేత్రం వీరశైవుల పుణ్యక్షేత్రములలో శ్రీశైలము తర్వాత ప్రథమ స్థానం పొందినది. అయితే ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం మీనమాసము మీనలగ్నము అనగా మార్చి 26వ తేదీ నుండి 5 రోజుల పాటు ఉదయం 6 గంటల ప్రాంతం నందు సూర్యభగవానుడు తన కిరణాలను పాదాలపైన ప్రసరింపజేస్తాడు. సో ఆ 5 రోజులు మాత్రమే ఆ యొక్క కిరణాలు ఆ స్వామివారి పాదాలను తాకుతాయి. ఇదొక విశేషంగా ఇక్కడ ప్రజలు చెప్పుకుంటారు. అయితే శివరాత్రి బ్రహ్మోత్సవములు యందు ఫాల్గుణ మాసం శుద్ధ తదియ వైభవంగా వారం రోజులు లేదా 5 రోజుల పాటు ఘనంగా జరిపిస్తారు ఈ యొక్క ఉత్సవాలను. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం ఇప్పుడు రాయచోటికి ఎలా వెళ్ళాలి, స్వామివారి దర్శనం ఎలా చేసుకోవాలి అనే విశేషాలు తెలుసుకుందాం. రాజంపేట నుండి రాయచోటికి ఏపీఆర్టీసీ బస్సులు ప్రతిరోజు అనేక సర్వీసులు నడుపుతాయి. ఇవి 46 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 1 గంట 45 నిమిషాల నుండి 2 గంటల 15 నిమిషాలకు చేరుకుంటాయి. బస్సులో ఛార్జీలను బట్టి సాధారణంగా 75 రూపాయలు, 124 రూపాయలు మధ్య ఉంటాయి. అయితే ఉదయం 6 గంటలకు, సాయంత్రం 4 గంటలకు, రాత్రి 8 గంటల 45 నిమిషాలకు, మళ్ళీ రాత్రి 9 గంటలకు. సో ఇవి మెయిన్ బస్సులు కాకుండా రెగ్యులర్గా అంటే గంటకు ఒక బస్సు సర్వీసులు అంటే ఏపీఎస్ఆర్టీసీ వారి సాధారణమైనటువంటి పల్లె వెలుగు బస్సులు ప్రతి గంటకు ప్రతి అర్ధ గంటకు ఒకటి నడుస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఇటువంటి సిచ్యువేషన్ ఏంటంటే స్వామివారి వాహనాలన్నీ ఇక్కడే అంటే బసవేశ్వర స్వామి ఆలయంలో ఉంటాయి. బసవేశ్వర స్వామి ఆలయ పర్యవేక్షణలో ఈ వాహనాలన్నీ ఉంటాయి. చూస్తున్నారు కదా, శేషవాహనం, ఏనుగు వాహనం, అశ్వవాహనం, విచిత్రవాహనం, కామధేను వాహనం, హంసవాహనం, సూర్యవాహనం, చంద్రవాహనం, ఇలాంటి వాహనాలన్నీ ఇక్కడే స్వామివారికి పండుగ దినాల్లో వాడుతూ ఉంటారు. చంద్రప్రభ వాహనం. సో ఈ వాహనాలన్నీ ఆయా సందర్భంలో వాడతారు. ఓకే ఫ్రెండ్స్, మరికొంత వివరంగా చెప్పాలంటే క్లుప్తంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో ఉన్న వీరభద్రస్వామి ఆలయం మాండవ్య నది ఒడ్డున నిర్మించబడిన 12వ శతాబ్దానికి చెందిన ఒక పురాతనమైన పుణ్యక్షేత్రం. దక్షిణ కాశీగా పూజింపబడే దీనిని పురాణ గాథలు, దైవిక గాథలతో, రాజరిక చరిత్రతో మేళవించాయి. సాధారణంగా
తమలపాకులను సమర్పించడం వంటి ప్రత్యేకమైన సాంప్రదాయం ఈ ఆలయ ప్రసిద్ధి. స్కాంద పురాణం ప్రకారం ఈ కథ శివుని ఆగ్రహం చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. పార్వతీదేవి తన తండ్రి దక్షుడు యజ్ఞయాగం మొదలుపెట్టినప్పుడు తనని పిలవలేదని, తను పిలవకపోయినా అక్కడికి వెళుతుంది. సో శివయ్య అక్కడికి వెళ్ళవద్దు, పిలవని పెరాండటికి మనం వెళ్ళకూడదని హితవు చేస్తే తను వినకుండా వెళ్తుంది. సో దాని పర్యవసనం అమ్మవారి ఆత్మార్పణం, అంటే అవమానం, సతీదేవికి అవమానం జరిగినటువంటి సందర్భంలో యజ్ఞకొండంలో ఆత్మార్పణం చేసుకుంటుంది. ఆగ్రహించిన శివుడు తన జటాజుటములను ఒక పాయను తెంచి వీరభద్రుడిని సృష్టిస్తాడు. దక్షుని యజ్ఞం నాశనం చేయమని అతనికి ఆజ్ఞాపిస్తాడు. ఆ ఆజ్ఞ ప్రకారం శివదర్శనం జరిగిన వెంటనే స్వామివారు ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. దాని ఫలితంగా శివదర్శనం కోసం తపస్సు చేస్తున్న మాండవీయ మహర్షి వీరభద్రుని భయంకరమైన ఆగ్నిమయ రూపాన్ని చూశాడు. ఆ విధ్వంసానికి భయపడి ఆయన స్వామి శాంతింపజేయమని అంబికాదేవిని వేడుకుంటాడు. ఆమె భద్రకాళీదేవిగా అవతరించి వీరభద్రుని కోపాన్ని చల్లారుస్తుంది. ఆ ఋషి అభ్యర్థన మేరకు వీరభద్రుడు మరియు భద్రకాళీదేవిగా సరిగ్గా ఇదే ప్రదేశంలో శాశ్వతంగా నివసించాలని నిర్ణయించుకుంటారు. సో ఆ విధంగా ఏర్పడితే రాయచోటి వీరభద్రస్వామి టెంపుల్.